అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ ప్రజలారా ఇక మేలుకోవాలి. ఎందుకంటే మనకు అదేందో కంప్యూటర్ నడకపోయినా కానీ మన రేషన్ కార్డులు కటు, కంప్యూటర్లో నెట్ రాకపోయినా కానీ మన పింఛన్లు కటు. అదే ఇదెక్కడి కథరా అని మీరు అనుకోవచ్చు. మరి ఉన్న ముచ్చట్ని అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ తోటి గవర్నమెంట్కు ఏమి కూడా అవసరం లేదు. ఎందుకంటే ఎలక్షన్ లేవు. ఉన్నాయాళ్ళగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ అవన్నీ గాలిగాలు చూసుకుంటారు అనుకో. మున్సిపాలిటీ అంటే పట్టణాలలో ఉన్నోళ్ళు చూసుకుంటారు. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ అంటవా లైట్గా తీసుకుంటారు. సర్పంచ్ ఓట్లే కీలకం ఉండే, ఎందుకంటే గ్రామాలన్నీ చేతులు ఉండాలని. మరి ఇప్పుడు ఎందుకంటా ఉన్నాం, మనకి ఇంత గరం ఎందుకు అవుతా ఉన్నామంటే ఈ వార్త చూసిన తర్వాత మీరే గరం అవుతారు. కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన కదా రేవంత్ రెడ్డి, ఇచ్చిన రేషన్ కార్డులు అట్లే ఉంచకుండా మీరు ఈకేవైసీ చేసుకోవాలి, బయోమెట్రిక్ చేసుకోవాలి. చేసుకోకపోతే మీకు బియ్యం కట్టు, 200 యూనిట్ల కరెంటు రాదు, అట్నే 500 గ్యాస్ సిలిండర్ వస్తా ఉందాం. ఇంకన్నా 500 గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రాదు, ఇంకేమైనా ఉన్నాయా? రైతు బంధు రాదు, బుయ్యి బంధు రాదు, ఏమో రాదు అనుకుంటా సవాలచ్చ ముచ్చట్లు చెప్తా ఉన్నాడు. ఈ రేషన్ కార్డు ఎందుకు రద్దు అవుతుంది, ఎవరికి గాని తక్కువ ఉంది, నా ఇంట్లోనే పెట్టుకున్న రేషన్ కార్డు అని మీరు అనుకుంటే ఆన్లైన్లోకి వెళ్ళి తీసిస్తారు. ఇంట్లో రేషన్ కార్డు ఉంటుంది కరెక్టే కానీ పని చేయదు, అది షెల్లల్లో లెక్క అవుతుంది. చూద్దాం మరి ఏమంటా ఉన్నాడు రేవంత్ సార్, ఏమంటా ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏమంటా ఉన్నాడు. అసలు ఎందుకు వీళ్ళు పబ్లిక్గా గిట్లా పడ్డరు, అది కూడా ఎలక్షన్లు అయిపోయినాక తెల్లారి నుంచే మొదలుపెట్టిండ్రు భజన. ఇంకా మీ సర్పంచులు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు కదా నాయన. వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తే మా డ్రాయర్లు కూడా అమ్మేసేటట్టు కదా మీరు అంతా కలిసి. చూడుండ్రి కథ. ఇగో అరే ఇది కూడా ఉరుకులాట ఉత్త శాటంటే ఉంది కథ. రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్, ఈ నెల 31 వరకే గడువు, లేకపోతే రేషన్ బంధు. అంటే ఏందన్నట్టు 31 నాడు పూరగాళ్ళు బీరు తెచ్చుకోవద్దు, మందు తెచ్చుకోవద్దు, మటన్ తెచ్చుకోవద్దు, ఎంజాయ్ చేయొద్దనే. తెలంగాణ రాష్ట్రం ఈ 31 కూడా బ్యాన్ చేస్తుందా ఎట్లా? అరే మీకేరా లాభము గవర్నమెంట్కు. ఆనాడు ఒక్కొక్కడు మామూలుగా తాగుతారు, ఆ కుంభాలు తింటారు. ఒక్కొక్కడు రొట్టెలు, మందు, గోల్డ్రు పోసుకుంటారు, దావతులు చేసుకుంటారు. ఓ నీళ్ళు కాదు పారుడు, మందే ఏర్లై పారుతుంది. ఇంచుమించు 1000 కోట్లు మీకే అవి నిండుతాయి, బ్యాగులు, రూములు అన్నీ నిండుతాయి. మరి 31 నాడు మీరు గీసోటి లొల్లి వెళ్తే ఎట్లా? చూడు నాయన, ఈ నెల ఇదేం నెల? డిసెంబర్ నెల. డిసెంబర్ 31 వరకే గడువు, లేకపోతే రేషన్ బియ్యం బంద్. అంటే పొరగాళ్ళకు బీర్సీస కూడా తాగుతూ ఎక్కుతుందా? కూడా ఎక్కదు. ఎందుకు ఇట్లా లొల్లి చేస్తున్నారో నాకు అర్థమవుతలేదు. మరి ఇక రాష్ట్రంలో రేషన్ కార్డులోని ప్రతి సభ్యుడు ఇగో ఇచ్చిండు చూడు, డిసెంబర్ 31 తారీఖు నాడు దావత్ అని నేను మా దోస్తుగాళ్ళందరినీ కట్టుకొని మంచికి పోతే ఓని 5,000 అని 50,000 పెట్టి దావత్ తయారు చేసాం. అందులో సగం పైసలు రేవంత్కి రెడ్డికే పోతాయి. ఎందుకంటే గవర్నమెంట్కు మందుకోతున్నాయి వాళ్ళకి సగం పైసలు. 25,000 రూపాయలు మందే తెస్తున్నాము. ఎందుకంటే ఈ డిసెంబర్ 31 అంటే మనకు యాద ఉండాలి కాబట్టి. మరి ఆనాటి వరకు నువ్వు ఇట్లా లొల్లి పెడితే మేము ఈ ఆఫీసు ఆ ఆఫీసు తిరిగి మేము ఈ ఖర్చు పెడతామా? అది గింతనన్ను ఉండాలి జరా. డిసెంబర్ 31 తేదీలోపు తప్పనిసరిగా ఈ కేవైసీ పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ తుది గడువును ప్రకటించింది. ఈ గడువులోగా బయోమెట్రిక్ నమోదు చేయని వారికి రేషన్ పౌర సరఫరాల నిలిపివేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు హెచ్చరికలు జారీ చేస్తారు. ఇక టెక్నికల్ సమస్యల కారణంగా ఈ యొక్క ఈకేవైసీ పూర్తి చేయడంలో ఇబ్బందులు ఉన్నందున గడువు పొడిగించాలని రేషన్ కార్డుదారులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీంతో పాటు కొత్త రేషన్ కార్డుదారులు పొందినటువంటి లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కాకపోవడం పైన కూడా వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏమిటికి పడగైందిరా గంగలో ఉన్న ఆందోళన? నిజమన్న సర్పంచుల చల్లప్పుడు ఆందోళన కాదు కదా, ఇట్లా గుద్దిని ఉంటే అప్పుడు ఏర్పడుతుండే. ఇక అవన్నీ పోయినాక ఇప్పుడు ఆందోళన చేస్తే ఏం కదా? ఏమో ఉరుకులాట ఉత్తశాట అన్నట్టు అంతా అయిపోయినాక ఉరుకులాట ఏం లాభము? ఉన్నది ఊసిపోయింది, ఇటు వాసిపోయింది, ఇంకేమన్నదట అంతా అయిపోయా కథం లొట్టపీస మిగిలింది. ఇక మళ్ళీ మనం చూసుకుంటే ఇప్పుడు మనం పడబడరు. ఇక ఇన్ని రోజులు మనం బతిలాడిరు కదా, ఇప్పుడు ఆర్డర్లు వేస్తారు, కావాలంటే వార్నింగ్లు ఇస్తారు, కావాలంటే ఇంకేమైనా చేస్తారు. అరే ఒక్కొక్కడు పెళ్ళము
ఇంట్లో బీరువాల దాస పెట్టుకున్న బీడీల పైసలు, ఈ పైసలు, ఆ పైసలు అన్నీ రాగులేసి డిసెంబర్ 31 నాడు గందరగోళం చేసి తెల్లందాక తాగి తిరిపి కింద మీద పడి కావాలంటే అన్నలే ఇది కూడా పోసుకొని గావర చేద్దామని మనం అనుకుంటే వీళ్ళు డిసెంబర్ 31కు ఎసరు పెట్టిండ్రు. ఏమంటా ఉన్నారంటే రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ తాజాగా ఒక కీలక హెచ్చరిక జారీ చేసింది. రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు సభ్యుడు తప్పనిసరిగా ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు తేల్చి చెప్పిందట. గత 2 ఏళ్ల కింది నుంచి ఈ కేవైసీ ప్రక్రియను కొనసాగుతున్నప్పటికీ చాలా మంది రేషన్ కార్డుదారులు ఇప్పటికీ పూర్తి చేయకపోవడం పైన అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. డిసెంబర్ 31 నాడు మీ ఆకలి బీకలు కోసుకుని ఉంటే బంద్ చేసుకొని మీరు ఈ కేవైసీ చేసుకోవాలి. ఇక మిగిలిన వారందరూ తప్పనిసరిగా తమ ఈ కేవైసీని పూర్తి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ గడువు విధించింది. ఈ నెల 31 తేదీలోగా ప్రక్రియను గనుక చెయ్యని ఏడల 200 యూనిట్లు రేషన్ సరఫరాను నిలిపివేస్తామని, వారి రేషన్ కోటా రద్దు చేస్తామని అధికారులు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. పబ్లిక్ వార్నింగ్ ఇస్తారా అంటే ఇస్తారు. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి, ఎమ్మెల్సీ గుర్తుపెట్టుకోండి, ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి, ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయిపోయినాయి, అందులో మధ్యలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కూడా అయిపోయినాయి, సర్పంచ్ ఎలక్షన్లు కూడా అయిపోయినాయి. మిగిలిన ఏమున్నది గిన్నెల మున్సిపాలిటీ జెడ్పీటీసీ చిన్నది. ఇది ఏమున్నది ఎలక్షన్లు ఏమున్నాయి. ఇప్పుడు వార్నింగ్ చేయకపోతే ఏం చేస్తారు? వార్నింగ్ ఇస్తారు, కథా కార్ఖానా చేస్తారు, నీ రేషన్ కోట వీకెత్తారు కూడా. ఎందుకంటే మరి ఆల చేతులు ఉన్నది మన జుట్ట అంతా. ఇప్పుడు ఇక ఈ కేవైసీ పూర్తి చేయడానికి రేషన్ కార్డుల్లో నమోదైన సభ్యులందరూ తమ సమీపంలో ఉన్న రేషన్ దుకాణాలకు వెళ్ళి మీ పాసు మిషన్లో బయోమెట్రిక్ వేలిముద్ర నమోదు చేయించుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులు సూచనలు చేస్తూ ఉన్నారు. అయితే కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా కొంతమంది ఫింగర్ ప్రింట్స్ ఈ పాసు మెషిన్లో నమోదు కావడం లేదని అధికారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. అంటే మీ సాంకేతిక ప్రాబ్లాల వల్ల కూడా ఈడ మాకు సమస్యలు వస్తే దానికి పబ్లిక్ కారణమా? ఏమో గొర్రె ఓన్ నమ్ముతావు అంటే కషాయాన్ని నమ్ముతా అన్నట్టు. ఎందుకంటే కషాయోడు గొర్రెని కూడా పోయి కోశనీకే. మేము కాంగ్రెస్ నమ్మిన దానికి మమ్మల్ని ఈ రకంగా మీ సాంకేతిక ప్రాబ్లాలు అంటే ఇలా కంప్యూటర్ పని చేయకపోయినా, వీళ్ళది ఏమన్నా ఆ వైరు లూజ్ ఉన్నా దానికి పబ్లికేనా కారణము? అంటే అమాయకులు ఉన్నారు వీళ్ళను ఎట్లా అట్లా ఆడుకుంటాం అన్నట్టుగా మీ కథలు నడుస్తూ ఉన్నాయి కదా. నడవ ఇంకెన్ని రోజులు నడుస్తాయి చూద్దాం. ఇక సాంకేతిక లోపాల కారణంగా ఈ కేవైసీ పూర్తి చేయకపోతే అది తమ తప్పు ఎలా అవుతుంది? ఇది జనం అడుగుతున్నారు. చూడిగో అవుతుంది అని జనం అధికారులు ప్రశ్నిస్తుండ్రు. ఈ నేపథ్యంలోనే రేషన్ కోటా రద్దవుతుందనే ఆందోళన వారిలో నెలకొంది. దీంతో పాటు ఈ కేవైసీ గడువును డిసెంబర్ 31 వరకు కూడా విధించగా దాన్ని ఆ తర్వాత కూడా పొడిగించాలని పలువురు వినియోగదారులు అధికారులు కోరుతా ఉన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఇటీవల మంజూరైనటువంటి కొత్త రేషన్ కార్డులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి అందరికేమో ఇక్కడ చూడిగో సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నావు, మాకు రత్తలేవని వాటి మీద వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తారు. ఏమేమిటి? రేషన్ కార్డుదారులకు సన్న బియ్యము, వంట గ్యాసు, ఉచిత విద్యుత్తు వంటి అందుతున్నప్పటికీ మరి కొత్త రేషన్ కార్డులు ఎందుకు ఈ పథకాలు వస్తలేవు, అందలేదని వాళ్ళందరూ వాపోతూ ఉన్నారు. తమకు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని వారు కోరుతా ఉన్నారు. ఎందుకు ఇయ్యరు మరి? కొత్త రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఎందుకు ఇయ్యరు అంటే ప్రజాపాలనప్పుడు అప్లికేషన్ పెట్టుకోలేదు అందుకని నీకు రావు అని ముఖం మీదని చెప్పేస్తున్నారు అధికారులు. ప్రజలారా ఒకటి అడగదలుచుకున్నాం, మన దగ్గరికి వెళ్ళి ఓటు వేయించుకోవడం వాళ్ళ బాధ్యత, కానీ ఓటు వేసినాక సుక్కలు చూసుడు మన బాధ్యత. అంతే కదా మరి. ఇప్పుడు 8 రోజులు ప్రచారంలో తిరిగి మనతో ఓటు వేయించుకున్నారు, మొత్తం కాలు మొక్కిండ్రు, ఏలు మొక్కిండ్రు, బోలు మీరు ఆకిలు ఉడిచిర్రు, శాతకాని ముసళ్ళు ఉంటే ఎత్తుకపోయి ఓటు వేయించుకున్నారు. అయిపోయింది. గెలిచినామని నిక్క నిలిచి తెలిసిన తర్వాత జబ్బలు గుద్దుకొని అప్పుడు ఏలు గిట్లున్న ఏలు మళ్ళీ గిట్ల లేచింది. నేను గెలిచినా ఇట్ట అంటే ఎట్లుంది ఈ కథ?
ఇదే కదా మరి ఇక ముచ్చట. ప్రజలారా అందరం మనం గమనించాలి. ఏ ఎలక్షన్లు వచ్చినా కానీ రాజకీయ నాయకులు లొంగద్దు అనేది అర్థమైంది. అదొకటి. ఇప్పుడు గింత సల్లి ఏ ఆఫీసులు తిరుగుతాము, ఏం చేస్తాము? 5-6 ఉష్ణోగ్రతలు అంటే డిగ్రీల చలి పెడతా ఉన్నది. ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళత్తలేదు. ఈ డిసెంబర్ 31 తారీఖు నాడు పోరాలను తాగి కింద మీద బొర్రి దొలుదామనుకుంటే చలివిటి మోపైందని పోరాలందరూ మొత్తుకుంటుంటా ఉంటే ఇగో ఈ రేషన్ కార్డు వాళ్ళు ఇట్లా పెట్టిండ్రు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్తాం, వీళ్ళకి ఏం పని ఉన్నదని. ఇక మనం భయపడద్దు. ఈ యొక్క ఏదైతే ఈకేవైసీ ఉందో ఈకేవైసీ అందరూ పూర్తి చేసుకోండి. ఎందుకంటే అది కూడా పెండింగ్లో పెట్టుకుని మనకేం అవసరం వచ్చి పాడైంది. ఈకేవైసీ పూర్తి చేసుకోని వాళ్ళు, పూర్తి చెయ్యని వారు ఉంటే ఖచ్చితంగా పూర్తి చేసుకోవాలి, తొందరగా కంప్లీట్ చెయ్యాలి. ఎన్నడో ఒకనాడు లాక్ అయిందనుకో ఉన్న బియ్యం రావు, 200 యూనిట్లు రాదు, ఏమీ రాదు. మళ్ళా నెత్తి గుద్దుకోవాలి. ఇంకా 3 ఏళ్ళు కాంగ్రెస్ పాడవుతుందట. ఇక గుర్తుపెట్టుకోండి. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.